కర్నూలు జిల్లా కాయకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో గంగానది గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కలకత్తా గంగానది నుంచి మట్టిని తెప్పించి విగ్రహాన్ని రూపొందించి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. గత 42 ఏళ్లుగా ఫాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో వేడుకలు చేసిన నిర్వాహకులు ఈసారి పర్యావరణ పరిరక్షణ ద్వయంతో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే పూజలు జరపాలని గ్రామ కమిటీ పిలుపునిచ్చింది. ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామం. మా గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి రావి చెట్టు దిమ్మకాడ విగ్రహాలు మా పెద్దలందరూ చేసుకొస్తున్నారు. మేము యూత్ అంతా కలిపి మా పూర్వీకులు ఎలాగో ఈ మట్టి విగ్రహాలు చేశారు, మేము కూడా ఈ ప్లాస్టర్ పారిస్ విగ్రహాలు కాకుండా వాతావరణం కలుషితం అవ్వకుండా ఈ నవరాత్రులు వినాయక నవరాత్రులకి మట్టి విగ్రహం కావాలని మేము పవిత్రమైన గంగా నదిలో నుంచి మట్టి తీసుకొచ్చి తయారు చేయించి మేము దేవపూడి గ్రామం అందరూ పెద్ద సహకారంతో ఇక్కడ మా రావి చెట్టి దిమ్మకాడ ప్రతిష్ఠించాం. నవరాత్రులు బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాగే మా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఇలాగే మా గ్రామంలో ఎలా మట్టి విగ్రహాల్లో తీసుకొచ్చామో అలా 4 మండలాలు కూడా విగ్రహాలు చేయించి మన వాతావరణాన్ని కాపాడాలని మేము కోరుకుంటూ, ఈ గ్రామంలో ఇలా జరిగినందుకు మా ప్రజలు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు మాకు పిల్లలు పాడి పంట మా దుర్గం పుణ్యం అంట, గంగాన పుణ్యం అంట, మా గ్రామ దేవుళ్ళందరూ కూడా మా గ్రామానికి సాయం వచ్చి మేము చాలా సంతోషంగా ఉండేవాడి. ఇప్పుడు మా దుర్గం తల్లి పెట్టిన ఏ లోట్లు లేదు, అష్టాయిస్త్రాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు మా ప్రజలు. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్రంలో ఇటువంటి శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, గంగా నదీ తీరంలో నుంచి గాని గోదావరి నదీ తీరంలో నుంచి గాని ఇటువంటి పుణ్య నదుల్లో నుంచి స్వామివారి యొక్క మట్టిని స్వామివారి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని స్వామివారి విగ్రహాన్ని తయారు చేయమని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రానుసారం మా ఊరి పెద్దలు కమిటీ సభ్యులు ఆ శాస్త్రాన్ని అనుసరించి తెలిసో తెలియక చేసినా గాని మంచి పని చేసి ఆ విగ్రహాన్ని ఎంతో కోలాహలంగా ఎంతో అందంగా తీర్చిదిద్ది మా గ్రామంలోకి తీసుకొచ్చారు. ఎందుకు మట్టి విగ్రహమే పెట్టాలి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి గాని మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం గాని బాగుండాలి అంటే చుట్టూ ఉండే వైబ్రేషన్స్ బాగుండాలి. స్వామివారి విగ్రహం మట్టితో చేస్తేనే చాలా శ్రేష్టమైనది. అనంతపురం